అమెరికాలోని హవాయి ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దీంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అక్కడి నుంచి తరలిపోతున్నారు. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజువల్స్ లో మనం చూడొచ్చు, అమెరికాను సునామీ ప్రకంపనలు తాకినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది అధికారులు. కాసేపట్లో హవాయి తీరాన్ని ఆ సునామీ అలలు తాకనున్నాయి. హవాయి హలీవాలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో భయంతో ఆ చుట్టుపక్కల నివసించే జనమందరూ కూడా పరుగులు తీస్తూ ఉన్నారు. అమెరికాలోని హవాయి ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దీంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అక్కడి నుంచి కూడా తరలిపోతున్నారు. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికాను సునామీ ప్రకంపనలు తాకాయి. హవాయి ప్రాంతానికి అతి చేరువలో ఆ సునామీ అలలు తాకనున్నట్లుగా తెలుస్తుంది. హవాయి హలీవాలో ఇప్పటికే అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. సో భయంతో అక్కడ ఉన్న జనం అందరూ కూడా పరుగులు తీస్తూ ఉన్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తుంది. రష్యా తూర్పు తీరంలో సంభవించిన భూకంపంతో పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. సునామీ ఉవ్వెత్తున విరుచుకుపడింది. సునామీ ఎఫెక్ట్ ఏకంగా 30 దేశాలపై పడింది. రష్యా, జపాన్, హవాయి దీవుల్లో ఇప్పటికే రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. అలలు తాకిన దీవుల్లో రష్యా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సునామీ హెచ్చరికలతో ఆయా దేశాల్లోని పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అయితే కూడా చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, జార్విస్ ఐలాండ్ లో అలల తీవ్రత ఎక్కువగా ఉంది. జాన్స్టన్ అటోల్, కిరిబాటి, మిడ్వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, పెరు, సమోవా, సోలమన్ దీవులు కూడా సునామీ వార్నింగ్ దేశాల జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, చుక్, కొలంబియా, కుక్ దీవులు, ఎల్ సాల్వడార్ ఉన్నాయి. ఫిజీ, గ్వాటమాలా, ఇండోనేషియా, మెక్సికో, న్యూజిలాండ్, నికరాగ్వా, పనామా, ఫిలిప్పీన్స్ కి కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. చైనాతో పాటు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మలేషియా, వియత్నాం దేశాలకు కూడా సునామీ హెచ్చరికలున్నాయి. కలనే మౌ హవాయి దీవులను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తూ ఉన్నారు స్థానికులు. ఓప్రా రోడ్ కార్స్ తో కిక్కిరిసిపోయింది. కట్టుబట్టలతో వందల కార్స్ లో బయలుదేరి ఎత్తైన ప్రదేశాలకు తరలిపోతున్నారు. వైలా నుంచి కులా, ఓప్రాకు కార్స్ బారులు తీరడంతో మౌ ప్రభుత్వ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పసిఫిక్ మహాసముద్రం కంచట్కా ద్వీపకల్పం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు యుఎస్ జియోలాజికల్ సర్వే. అయితే భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 8.8గా నమోదైంది. సముద్ర గర్భంలో 19 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. దీంతో సునామీ రష్యా, జపాన్, అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి తీర ప్రాంతాలను తాకింది. రాకాసి అలలు 13 నుంచి 20 అడుగుల వరకు కూడా ఎగిసిపడుతున్నాయి. ఇక రష్యాలోని కంచాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు ఈ సునామీ ముప్పు పొంచి ఉన్నట్లు అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ జాబితా విడుదల చేసింది.